తెలంగాణలో మనం చూసుకుంటే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పిడుగులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ పిడుగుల కారణంగా చాలామంది చనిపోతూ ఉన్నారు. సో మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పిడుగుపాటుకు చనిపోవడం అయితే జరిగింది. మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పెద్ద శంకరంపేట రామోజీపల్లి వాసులుగా గుర్తించారన్నమాట పోలీసులు. అయితే ధాన్యం ఆరబెట్టడానికి కొడుకుని తీసుకువచ్చాడు తండ్రి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈదురుగాలితో కూడిన వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్ళారు తండ్రి కొడుకులు. దీంతో ఒక్కసారిగా వీళ్ళు ఉన్న చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాములు విశాల్ మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అయితే అలముకున్నాయన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో పిడుగులతో భారీ వర్షం పడుతుంది. చాలామంది చనిపోయే అవకాశం అయితే ఉంది. ప్రజలందరూ కూడా ఎలర్ట్ అయితే చేశారు. ఆల్రెడీ చనిపోవడం కూడా జరిగిందనమాట. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను.